ప్రభువా, కృపా కనికరము కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సమాధానకర్త, సమాధానానికి అధిపతివైన తండ్రి, నీ స్తోత్రం తండ్రి. అయ్యా, మోషే తల్లి ఒక జమ్ము పెట్టెను తయారు చేసిందయ్యా. ఆ బిడ్డ శత్రువుల మధ్యలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ బిడ్డకి ఏం కాలేదయ్యా. యోసేపు ప్రభువా, శత్రువుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆ బిడ్డకి ఏం కాలేదయ్యా. ఏం కాలేదు తండ్రి. ఈరోజున మమ్మలను మీరు ఆశీర్వదించండి, మమ్మలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం తండ్రి. అయ్యా, ఈరోజున తల్లి వలనే పిల్లలకి కాపుదలయ్యా. దేవుడు తల్లికే చెప్పాడు కానీ పిల్లలకు చెప్పలేదయ్యా. ఆనాడు ప్రభువా, సంసోను గురించి తల్లికే చెప్పారు, మోషే గురించి తల్లికే చెప్పారు, యోహాను గురించి తల్లికే చెప్పారు, యేసు ప్రభు గురించి తల్లికే చెప్పారయ్యా. పుట్టబోయే బిడ్డ ఇలా ఉంటాడు అని. అయ్యా, ఈ సమయమందు మీ బిడ్డలను మమ్మ దీవించండి అయ్యా. మీరు మాకిచ్చిన ఆడబిడ్డను బట్టి స్తోత్రం, మీరు మాకిచ్చిన మగబిడ్డను బట్టి స్తోత్రం. మాకు తెలుసో తెలియక ఒక జమ్ము పెట్టి తయారు చేయలేకపోయామయ్యా. ఆ జమ్ము పెట్టెలో ఆ బిడ్డను ఉంచలేకపోయాం తండ్రి. ఆ జమ్ము పెట్టెలో మేము ఉంచలేదు కాబట్టే మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్పరాగు, పరస్త్రీ వ్యామోహం, పరపురుషుడు వ్యామోహంలో పడిపోతున్నా తండ్రి. సంసోనులా కళ్ళు పోయాయ్యా. దావీదులాగా బిడ్డలు పోగొట్టుకున్నామయ్యా. యేసయ్యా, మమ్మ దీవించవా. ఈనాటి నుండైనా మా ప్రార్థనతోటి, మా వాక్యముతోటి, మా సువార్తతోటి, మా అనుగ్రహముతోటి ఒక జమ్ము పెట్టెను తయారు చేసేలా దీవించండి. మా బిడ్డలకి సత్యం అనే తోడు దట్టి కట్టే శక్తి మాకు దయచేయండి. నీతి అనే కవచము ధరించజేసే శక్తి మాకు దయచేయండి. రక్షణ అనే స్థిరస్త్రావం ధరించజేసే శక్తి మాకు దయచేయండి. విశ్వాసం అనే డాలును ధరింపజేసే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం అనే ఖడ్గమును ధరింపజేసే శక్తి మాకు దయచేయండి ఆయన. సంసిద్ధత అనే పాదరక్షలను ధరించే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ స్తోత్రం ప్రభువా. ఈ సమయమందు నీ కాపుదల మాకు దయచేయండి, నీ కృపా కనికరం మాకు దయచేయండి, నీ ఆశీర్వాదం మాకు దయచేయండి, నీ దీవెన మాకు దయచేయండి. దేవా, ఇదిగో మోషేను కాపాడినట్టే మమ్ములను కాపాడండి. అదిగో సంసోనుని కాపాడినట్టే మమ్ములను కూడా కాపాడండి. దావీదుని కాపాడినట్టే మమ్ములను కూడా కాపాడండి. బప్తిస్మ యోహానుని ప్రభువా యథార్థవంతునిగా చేసినట్టే మమ్ములను కూడా కాపాడండి. నీ కుమారుడైన యేసయ్యను ప్రభువా హెరోదు బారి నుండి కాపాడినట్టే మమ్ములను కూడా శత్రువుల బారి నుండి, మా కుటుంబాలను కూడా శత్రువుల బారి నుండి కాపాడి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆత్మస్వరూపుడా పాట పాడుకుందాం. ఆత్మస్వరూపుడా